కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టనట్లు వ్యవహరిస్తుందని బీజేపీ సీనియర్ లీడర్ ప్రభు గుప్తా మండిపడ్డారు. ముత్యాలమ్మ దేవాలయంపై దాడిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడి చేస్తున్న వ్యక్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భారత్ మాతాకి జై. యాదేవి సర్వభూతేషు మాతా శక్తి రూపేణ సంస్థితాం. నమస్తస్వై 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 శ్రీ నమో నమః. జయ జనని మహిషమర్దిని దీనజనుల కావుమ మౌనమును మాని అనే విధానంతో అమ్మవారు శాంతియుతంగా ఈరోజు ఇంతమంది హైదరాబాద్ని కూడా అట్టడుగున సైలెంట్గా ఉంచిందంటే అమ్మవారి శక్తి స్వరూపిణి. శక్తి చూపించలేదు. ఇక్కడ ఉన్న హిందూ మతంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడము, అమ్మవారి ఛాతి మీద తనడము, హిందుత్వ ఎవరైతే అమ్మవారి కుంకుమ తిలకం మొట్టు పెట్టుకొని ఎందుగా ఉంటారో వాళ్ళ ఛాతి మీద తన్నడము, ఈ మనోభావాలు దెబ్బతీయడము చాలా అంటే చాలా దురదృష్టము. ఈ పక్కకే మసీద్ ఉన్నది. అదేవిధంగా చుట్టుముట్టు మన హైదరాబాద్ నగరంలో ఎన్ని మసీదులు ఉన్నాయో ఒక 50 గజాలు 100 గజాలు ఇల్లు కొనుక్కొని దాన్ని మసీద్గా మార్చి 5 ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేస్తారు. 5 ఫ్లోర్లు వాళ్ళకి ఏం అవసరము, దాని గురించి మున్సిపల్ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు, పోలీసు ఎందుకు దాన్ని లేవదీస్తలేదు, అధికారులు ఎందుకు చేస్తలేరు, ఎమ్మెల్యే ఎంపీ కార్పొరేటర్ ఇతర నాయకులు ఎందుకు దాన్ని పట్టించుకుంటారు. దాని గురించి చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడెక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉందో దాన్ని ఇమీడియట్గా తక్షణమే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని మనవి. అదేవిధంగా ఎక్కడైతే మైక్ సెట్ మసీద్కు పెడతారో 100 మీటర్స్ కంటే ఎక్కువ దూరంలో వినిపించకూడదు. 100 మీటర్స్ కంటే ఎక్కువ దూరం వినిపిస్తే దాన్ని బంద్ చేసేయాలి. ఆ మనోభావాలు కూడా పొద్దుగాల రాత్రంతా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని ఉదయాన్నే వచ్చేసేసి పడుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. దాన్ని కూడా అరికట్టాలి. ఎవరైతే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసేసి హిందుత్వాన్ని దెబ్బతీయాలి, హిందూ మతాన్ని దెబ్బతీయాలి, బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ఇతర మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి ఉన్నారో వాళ్ళని తక్షణమే చర్య తీసుకొని ఇచ్చేయాలి. ఖబర్దార్, ఆలయాల కడ్డొస్తే అడ్డంగా నరుకుతాం. భరతమాత ముద్దు బిడ్డలం, భరతమాత బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము, అదేవిధంగా అల్లూరి వారసులం, నరేంద్ర మోడీ గారి సైనికులం అని చెప్పి నినాదంతో హిందువులు అందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాము. ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ మసీద్లు చేసారో అక్కడ ఇమీడియట్గా సోదాలు చేయాలి. వాళ్ళకి ఆధార్ కార్డు ఏ విధంగా వస్తుంది, వాళ్ళకి పాస్పోర్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అన్నీ కూడా రద్దు చేసి కొత్త పాస్పోర్ట్లు, కొత్త ఆధార్ కార్డులు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా, ఎవరైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మీ వీడియో ద్వారా అందరికీ చెప్తున్నాం. భారత్ మాతాకి జై. హిందుత్వం వర్ధిల్లాలి.